బాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన కలిసి నటిస్తున్న భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామా రణబలి ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఈ సినిమా షూటింగ్ ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం గండికోటలో జరుగుతుండగా అక్కడ చిత్రీకరిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాల గురించి ఆసక్తికరమైన వార్తలు బయటకు వస్తున్నాయి. గుర్రంపై స్వారీ చేస్తూ శత్రువులను వేటాడుతున్న విజయ్ దేవరకొండ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఈ యాక్షన్ షెడ్యూల్లో ఏం జరుగుతోంది, ఎందుకు గండికోటను ఎంపిక చేశారు? ఇప్పుడు పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. రణబలి సినిమాకు దర్శకత్వం వహిస్తుంది రాహుల్ సాంకృత్యన్. గతంలో ఆయన రూపొందించిన శామ్ సింగ్ రాయ్ విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ విజయాన్ని కూడా సాధించింది. అందుకే ఇప్పుడు రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కిస్తున్న రణబలిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని బ్యానర్ పై నవీన్ యర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కథ 1854 నుంచి 1878 మధ్య కాలంలో జరిగిన చారిత్రక సంఘటనల నేపథ్యంలో సాగనుంది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఓ ధైర్యవంతుడైన యోధుడి పాత్రలో విజయ్ దేవరకొండ కనిపించబోతున్నారు. ఇక ఆయన భార్య జయమ్మ పాత్రలో రష్మిక మందన నటిస్తున్నారు. విజయ్ రష్మిక జోడీకి ఇప్పటికే అభిమానుల్లో ప్రత్యేక క్రేజ్ ఉండటంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం సినిమా షూటింగ్ జరుగుతున్న గండికోటను చాలా మంది ఇండియా గ్రాండ్ కేనియన్ అని పిలుస్తారు. గండికోట చారిత్రక వైభవానికి ప్రతీకగా నిలిచింది. ఎత్తైన రాతి కొండలు, పురాతన కోటలు, విస్తారమైన ప్రకృతి అందాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. రణబలి కథ బ్రిటిష్ కాలం నేపథ్యంలో సాగుతుండటంతో ఆ కాలం నాటి వాతావరణాన్ని తెరపై సహజంగా చూపించడానికి గండికోట లొకేషన్ అద్భుతంగా సరిపోతుందని చిత్ర బృందం భావించింది. ముఖ్యంగా గండికోట ముఖద్వారం, ధాన్యాగారం ప్రాంతాల్లో కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాంతాల్లో భారీ స్థాయిలో సెట్లు లేకుండానే సహజమైన చారిత్రక నేపథ్యాన్ని అందించగలగడం చిత్ర బృందానికి పెద్ద ప్లస్ పాయింట్గా మారింది. సినిమాలో అత్యంత కీలకమైన యాక్షన్ ఎపిసోడ్లలో ఒకటి ప్రస్తుతం గండికోటలో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ గుర్రంపై స్వారీ చేస్తూ శత్రువుల్ని వెంబడించే సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రధాన హైలైట్గా నిలుస్తాయని టాక్ వినిపిస్తోంది. పీరియాడికల్ యాక్షన్ సినిమాల్లో గుర్రపు స్వారీ సన్నివేశాలను ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. దీనికోసం విజయ్ ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. యాక్షన్ కొరియోగ్రాఫర్లు, స్టంట్ టీంతో కలిసి భారీ స్థాయిలో ఈ సన్నివేశాలను రూపొందిస్తున్నారట. యుద్ధ వాతావరణం, బ్రిటిష్ సైనికులతో పోరాటాలు, గుర్రాల చేజింగ్ సీన్స్, భారీ యాక్షన్ బ్లాక్స్ ప్రేక్షకులకు థియేటర్లో ఒక కొత్త అనుభూతిని అందించనున్నాయని చెబుతున్నారు. గండికోట షూటింగ్కి సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ చిత్రాల్లో విజయ్ దేవరకొండ పొడవాటి జుట్టు, గుబురు గడ్డం, యోధుడి గెటప్లో కనిపిస్తున్నారు. అదే సమయంలో గుర్రంపై కూర్చొని యుద్ధానికి సిద్ధమవుతున్న లుక్ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఇది విజయ్ కెరియర్లో బెస్ట్ రోల్ అవుతుంది, బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఈ లుక్స్తోనే భారీ హైప్ ఏర్పడింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ కెరియర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న చిత్రాల్లో రణబలి ఒకటిగా చెప్పబడుతోంది. పీరియాడికల్ డ్రామా, చారిత్రక నేపథ్యం, భారీ యాక్షన్ ఎపిసోడ్స్, విజయ్ రష్మిక జోడీ, రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వంటి అంశాలు సినిమాపై భారీ అంచనాలు పెంచుతున్నాయి. మరి గండికోటలో చిత్రీకరిస్తున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు రణబలి సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్తాయా? విజయ్ దేవరకొండ యోధుడి పాత్రలో ఎలా మెప్పిస్తారో తెలుసుకోవాలంటే సెప్టెంబర్ 11 వరకు వేచి చూడాల్సిందే. ఈ సినిమా గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.